ఒక క్రికెట్ మ్యాచ్ మొత్తం ఆడతారు, 8 ఓవర్ పోతుంది అంటే లాస్ట్ బాల్ 6 కొట్టాడు పోయింది. ఈ 350 రన్లు కొట్టాడు పోతాడు, 6 ఓవర్కే వస్తుంది క్రెడిట్. కేసీఆర్ 6 కొట్టింది లాస్ట్ ఏదో ఆ రోజు ఏదో ఆమరణ నిరాహార దీక్ష లేదా ఏదో టైప్ చేశారు, ఆ క్రెడిట్ అంతా ఆయన తీసుకున్నాడు. చేశారు, ఉద్యమాన్ని మనం కించపరిచే ఉద్దేశం లేదు. కానీ సోనియా గాంధీ చేసిన త్యాగం గొప్పది. ఒక పక్క బలంగా ఉన్న ఆంధ్రాలో పార్టీ చచ్చిపోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన హామీ చాలా గొప్పది. ఆమె తెలంగాణ దేవత. మరి రాహుల్ గాంధీని ఉరి తీయాలంటుంది కదా కేటీఆర్. ఫస్ట్ విషయం చేతగాంతాను. ఈరోజు తెలంగాణ అయిపోతే నీ నాయన ముఖ్యమంత్రి అయ్యేవాడా, నువ్వు ఐటీ మంత్రి అయ్యేవాడువా, లేకపోతే నువ్వు ఇన్ని ఫోన్ ట్యాపింగ్ చేసేవాడువా? నేను ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు రాహుల్ గాంధీ గారిని ఉరి తీయాలి, కూలేశ్వరం కట్టినందుకు ఆయన ఉరి తీయాలి, నీ ఫార్ములా వాళ్ళు అన్ని డబ్బులు కావాల్సిందుకు ఆయన ఉరి తీయాలి. నిద్ర లేస్తే స్కామ్ నిద్ర లేస్తే ఒక హైదరాబాద్ ని మొత్తం డ్రగ్స్ బైన్ చేశాడు, దానికి కారణం కేటీఆర్ గారు. ఎన్ని కూడా దానికి ఉరి తీయాలి. మనం మాట్లాడే విధానం ఉండాలండి. ఇప్పుడు 420 హామీలు ఇచ్చింది మరి రాహుల్ గాంధీ అంటున్నాడు కదా, హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకొస్తాం. ఆర్థిక వ్యవస్థని భ్రష్టు పట్టించారు. ఇంకెన్నాళ్ళు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చనే ఇంకెన్నాళ్ళు, 2 సంవత్సరాలు మేము గడువు ఇచ్చి వాళ్ళ కేసీఆర్ కూడా అదే అంటున్నారు. వాళ్ళ కూలేశ్వరంకి కట్టే ఇంట్రెస్ట్ ఎంతో మీకు తెలుసు. ఇప్పుడు ఉన్నప్పుడు ఫస్ట్ రాగానే 1 by 1 చేసుకుంటూ వస్తాం, ఇంకా 1 or 2 ఉండే. భారతదేశంలో ఎవరో రైతులకు రుణమాఫీ చేశారంటే 2 లక్షలు ఏ గవర్నమెంట్ అన్నా. ఇంత కష్టంలో చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 2 లక్షలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఉందా? పక్కన ఆంధ్రప్రదేశ్ చేసిందా, లేకపోతే ఇటు పక్కన మహారాష్ట్ర చేసిందా, లేకపోతే ఇటు పక్కన కర్ణాటక చేసిందా, లేకపోతే అన్నిటికన్నా సుభిక్షంగా గుజరాత్ చేసిందా? ఎంత క్రైసిస్ లో ఉన్నా రైతే రాగానే నమ్మే నాయకుడు గారు రేవంత్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ చేసింది రైతు రుణమాఫీ. అదొక అద్భుతం. కోట్లు. ఇప్పుడు ఇంకా ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా రుణమాఫీ ఇప్పుడు ఒకటి రుణాల గురించి రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. రుణాలు కట్టలేక, రుణమాఫీ కాక చాలా మంది ఉన్నారు. మంత్రులు ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు కూడా ఒప్పుకున్నారు అన్నమాట. ఆత్మహత్య అనేది ఒక ప్రక్రియ. ఇంతకు ముందు 100% జరిగితే మన రుణమాఫీ తోటి రైతు బంధు తోటి 25% వచ్చింది. కంప్లీట్ గా జరిగిపోయిందని మేము అనం. అది ఇప్పుడు ఏంటంటే అకాల వర్షాలు వస్తాయి, వడగళ్ళు పడతాయి, అది పోతాయి. రైతు అనేవాడు ఏంటంటే ఇందుకు డబ్బు కోసం చనిపోడు, తన కాయ కష్టం నేలపాలైందని చచ్చిపోతారు. ఎందుకంటే ఒక ఆత్మగౌరవం రైతు అంటే